బన్ బటర్ జామ్ అనే చిత్రం ప్రస్తుతం ఉన్న తరానికి ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్కి తగ్గట్లుగా ఉన్నట్లు కనిపిస్తుంది. సమాజంలో ప్రేమ పెళ్లికు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లకు అన్నీ తేడా లేకుండా అన్నీ విడాకులకే దారితీస్తున్నాయి. అదే పాయింట్ మీద దర్శకుడు కథను రాసుకున్నాడు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? వివాహ బంధం నిలబడాలంటే ఏం చేయాలి? అసలు ప్రేమ ఎలా ఉండాలి? ఎలాంటి ప్రేమను ఇవ్వాలి? ఎలా ప్రేమించాలి? అన్న పాయింట్ల చుట్టూ కథ అల్లుకుంది. ప్రేమలో ఓడిపోతే జీవితంలో పోయినట్లు కాదు అనే పాయింట్ను చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ప్రేమ, స్నేహం అనే వాటి చుట్టూ కథను చక్కగా అల్లుకున్నారు. ఇంకా ఇప్పుడు ఎక్కువగా వినిపించే బెస్టీ అనే ట్రెండ్ను కూడా ఇందులో వాడుకున్నాడు డైరెక్టర్. ఫస్ట్ అప్ అంతా ఒక కాలేజీ ఎపిసోడు, ప్రేమ చిగురించే సీన్సు, హీరో హీరోయిన్లు టల్లులు చేసే ఫన్తో నడుస్తుంది. ఇక సెకండ్ హాఫ్లో కథలోకి వెళ్తే సరికి కాస్త ఎమోషనల్గా మారుతుంది. ప్రేమ ఏమిటి? ప్రేమలో ఓడిపోతే అక్కడే ఆగిపోవాలా? ముందుకు ఎలా సాగాలి? నిజమైన ప్రేమకు అర్థం ఏమిటి? అనే సెకండ్ హాఫ్లో చూపిస్తారు. క్లైమాక్స్ అయితే ఊహకి అందేలా సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ వరకు కథను సాగదీసినట్లుగా అనిపిస్తుంది. కథ, గత అనే పాయింట్ను చెప్పేందుకు చాలానే ల్యాగ్ చేశారనిపించింది. గతాన్ని వదిలి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా వర్తమానాన్ని ఆస్వాదించాలని చెప్పే ప్రయత్నం చేసినట్లుగా అనిపిస్తుంది. బటర్ జామ్ మూవీ ఇచ్చిన పాటలు తెలుగు వారికి అంతగా ఎక్కకపోవచ్చు. ఆర్ఆర్ సీన్స్కు తగ్గట్లుగా ఉంటుంది. ఇక డైలాగ్స్ కొన్ని చోట్ల గుండెను తాకేలా అనిపిస్తాయి. విజువల్స్ చక్కగా కుదిరాయి. ఎడిటింగ్ బాగుంది. ఒక గ్రాండ్ ఫిలిం చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. బటర్ జామ్ సినిమాలు చంద్ర పాత్ర అందరికీ ఆకట్టుకుంటుంది. అమ్మాయి అంటేనే భయపడిపోయే చంద్ర పాత్ర అందరినీ మెప్పిస్తుంది. చంద్ర పాత్రలో రాజ్ ఎంతో సహజంగా నటించారు. ఇక నందిని పాత్ర అయితే నేటి యువతకు ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. రీల్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ అంటూ హల్చర్ చేసే ఆ పాత్ర ఎక్కువగా రిలేట్ అవుతుంది. శరణ్య, దేవ, దర్శిని పాత్రలు ట్రెండీ మామ్స్ అన్నట్లుగా సాగుతాయి. మధుమిత, శివ, శ్రీనివాస్, ఆకాష్ ఇలా అన్ని పాత్రలు బాగానే ఉన్నాయి. సినిమా అయితే చాలా బాగుంది. ఒకసారి చూసేయండి, మరి ఫుల్గా ఎంజాయ్ చేసేయండి మరి.